శుభోదయం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈనాటి విశేషం శుక్రవారం లక్ష్మి అర్చన. అలాగే మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అన్న గీతాచార్యుల వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ మాసమంతా కూడా మార్గశీర్ష మాసం వైశిష్ట్యాన్ని చెప్పుకుంటూ భగవద్గీత అధ్యయనం చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఒక అలవాటుగా మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. వ్రతాలలో నియమాలలో భాగంగా ఈరోజు తదియ ఆ పిమ్మట చవితి తిథి కూడా ప్రవేశించడం చేత రాత్రి వేళన చవితి వ్యాపకం ఉన్న కారణం చేత ఈ వ్రతానికి వర చతుర్థి వ్రతం అనే పేరు ఉంది. ఈ రోజున గణపతిని విశేషంగా అర్చించాలి అంటుంది మన పురాణ ప్రపంచం. గణపతికి అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి, ఇది కూడా గణపతి వ్రతమే. పౌర్ణిమ తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితికి కూడా గణపతి వ్రతమే. ఈ బహుళపక్షంలో అంటే పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి, ఆ వ్రతాలలో సంకష్టహర చతుర్థి వ్రతం అనే వ్రతాన్ని పాటిస్తూ ఉంటాం. అది ప్రతి నెల తప్పనిసరిగా ఆచరించవలసింది. అయితే శుక్లపక్షంలో అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి, ఈ చవితి నాడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క గణపతి వ్రతం ఉంటుంది. పుత్రవ్రతం, పుత్ర గణపతి వ్రతం, కరక గణపతి వ్రతం, కుంద గణపతి వ్రతం. అలా ఈ మార్గశీర్ష మాసంలో ఈ రోజున వర చతుర్థి వ్రతం అనే వ్రతాన్ని మనం పాటించాలి అంటుంది సంప్రదాయం. ఈ రోజున గణపతిని మనం వరదుడిగా భావన చేయాలి. గణపతి మనం కోరిన వరాన్ని తీరుస్తాడు. ఏది కోరుకుంటే అది తీరుస్తాడు. ప్రాథమికంగా గణపతిని అర్చించినందువలన మనలో కూర్చునే బుద్ధి ఏర్పడుతుంది. మనకు సామాన్యంగా కోపం వస్తే నిలబడతాం. ఆగ్రహంతో, కోపంతో, అస్థిమితంతో, అన్యమనస్కమైన మనస్సుతో ఉన్నప్పుడు మనం అసంకల్పితంగానే నిలబడుతూ ఉంటాం. అంటే అర్థం మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేయడం లేదు. బుద్ధి పనిచేయాలి అంటే కూర్చోవాలి. గణపతిని మనం ఎప్పుడు పూజ చేసినా కూడా కూర్చుండబెట్టారా మీ ఇంట్లో గణపతిని అని ప్రశ్నిస్తూ ఉంటాం. గణపతిని కూర్చుండబెట్టడం మనలో ఉండేటటువంటి మూలాధార చక్రాన్ని, యోగతత్వ శాస్త్ర రహస్యాదులన్నింటినీ పక్కన పెట్టేస్తే, చక్రాదులు వాటి విజ్ఞానం అంతా కూడా పక్కన పెట్టేస్తే, మనలో ఉండేటటువంటి శుద్ధ చైతన్యాన్ని కూర్చుండబెట్టే ప్రయత్నం చేయడం. అప్పుడు మనం బుద్ధితో, వివేచనతో ఆలోచన చేస్తాం. ఈ వివేచన చేయడం, బుద్ధితో ఆలోచించడం ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయాలు. కాబట్టి విజ్ఞానం అంతా కూడా గణపతిని ఆరాధించండి అని బోధిస్తుంది. గణపతి మూలతత్వం. ఆ గణపతికి సంబంధించినటువంటి గణేశ ఉపనిషత్తు త్వం బ్రహ్మాస్త్వం, విష్ణుస్త్వం, రుద్రస్త్వం, ఇంద్రస్త్వం, అగ్నిస్త్వం, వాయుస్త్వం, సూర్యస్త్వం, చంద్రమహాస్త్వం అని 9 రూపాలలో ఆ గణపతిని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అగ్ని, యముడు ఇత్యాది యాగల సర్వదేవీ దేవతాగణ స్వరూపాదులన్నింటి సమూహమైనటువంటి శక్తి చైతన్య స్వరూపం అంతా కూడా ఒక్కటే. అది గణేశ తత్వం, గణపతి తత్వం. కాబట్టి ఈ రోజున వర చతుర్థి వ్రతం అనే వ్రతాన్ని కూడా మనం పాటించాలి. గణపతిని పూజ చేసినందువల్ల మనకు కూర్చునే బుద్ధి అలవడుతుంది. సంయమనంతో, వివేకంతో వ్యవహరిస్తాం. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగల నైపుణ్యంలో పెంపొందింపజేసుకోవాలి అంటే కూడా గణపతినే మనం స్తోత్రం చేయాలి. ఆ పరిస్థితులలో అంటే ఎదుటివారు ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ పరిస్థితులలో వారి స్థలంలో మనం ఉంటే ఎలా ప్రవర్తిస్తాం అన్న వివేచనకు మూల కారణం గణపతి. అప్పుడు అనుకోకుండానే ఎదుటి వారిని మనం
చాలా సన్నిహితంగా భావన చేస్తాం, అత్యంత సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు మనకు కోపం రాదు, సరికదా వారిపైన సందర్భాన్ని, సన్నివేశ అవసరాన్ని బట్టి జాలి కలగడమో, ప్రేమ కలగడమో, ఆప్యాయత చూపే అవసరం కలగడమో, అర్థం చేసుకోగలగడమో, చిరునవ్వులు చిందించడమో, ఇవన్నీ కూడా వర చతుర్థి వ్రతం అనబడే ఈ మార్గశీర్ష మాసంలో ఉండే శుక్లపక్ష చతుర్థి నాడు వచ్చేటటువంటి గణపతిని అర్చించినందువల్ల మనలో వచ్చేటటువంటి పరిణామం అని చెప్పుకోవాలి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటటువంటి శక్తి మనలో పెంపొందింపజేసుకునే నిమిత్తమే గణపతి వ్రతం. ఈ రోజున గణపతిని మనం ప్రత్యేకంగా ఈ వరం కోరి అర్చన చేద్దాం. గం గణపతయే నమః అన్న జపం చెప్పడమే వరచతుర్థి వ్రతం. గణపతికి ప్రీతికరంగా గరిక, తేనెలో అద్దిన గరికని సమర్పిద్దాం. నువ్వులో బెల్లం ఈ రెండింటిని దంచి కలిపి కట్టిన ఉండలను నైవేద్యంగా సమర్పించి వాటిని అందరితో కూడా పంచుకుందాం, ఆనందాన్ని పెంచుకుందాం. ఈ రోజున తదియతో కూడిన చవితి ఉన్న కారణం చేత వర చతుర్థి వ్రతం అనే గణపతిని అర్చన చేద్దాం. అలాగే శుక్రవారం కూడా కనుక మహాలక్ష్మిని కూడా అర్చిద్దాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. మరిన్ని విశేష అంశాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని కోరుకుంటూ శుభమస్తు.